share and subscribe to Vishwasam.in. వరల్డ్ కప్ T20లో టీమిండియాలో ఎవరెవరు ఉంటారు? ఐపీఎల్ ఇంకా సగం కూడా పూర్తి కాకముందే ఈ లెక్క విషయంలో ఓ క్లారిటీ వస్తుంది మెల్లమెల్లగా. సో ఇనిషియల్గా ఉన్న ఫామ్ అండ్ పికప్ని బట్టి చూస్తే సంచలన నిర్ణయాలు ఖాయమని ఆల్రెడీ బోర్డు సిగ్నల్స్ ఇచ్చేస్తుంది. ఇంతకీ వరల్డ్ కప్ టీంలో ఎవరుంటారు? ఈ విషయాన్ని చూసే ముందు విశ్వాసం.in సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. కమింగ్ టు ది డీటెయిల్స్, కెప్టెన్ రోహిత్ శర్మకు ఇదే చివరి T20 వరల్డ్ కప్. కోహ్లీ కూడా ఇంతకు మించి ఇంటర్నేషనల్ T20లు ఆడకపోవచ్చు. దీన్ని బట్టి చూస్తే వీళ్ళిద్దరూ ఖచ్చితంగా జట్టులో ఉంటారు. అంటే ఒక ఓపెనర్, మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ ఫిక్స్ అయిపోయినట్టే. ఇక బౌలింగ్లో బుమ్రా ఖాయం, స్పిన్ ఆప్షన్స్లో కుల్దీప్ డెఫినెట్ అనుకుంటే 11లో 4 బెర్తులు పక్కా ఫిక్స్ అయ్యాయని చెప్పుకోవచ్చు. మరి కుర్రాళ్లలో ఎవరికి ఛాన్స్ ఉండే అవకాశం ఉంది? ఓపెనింగ్ స్లాట్లోకి వచ్చేది ఎవరు? మిడిల్ ఆర్డర్లో ఫిట్ అయ్యే ఛాన్స్ ఎవరికి ఉంది? బౌలింగ్లో పోటీ పడుతున్న వాళ్ళు ఎవరెవరున్నారు? ఇదే ఇప్పుడు అసలైన పాయింట్. రెండో ఓపెనర్గా జైస్వాల్ ఉండేందుకు ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ఐపీఎల్లో ఇంతవరకు పెద్దగా గేర్ అందుకోకపోయినా ఈ మధ్యన ఇంటర్నేషనల్ ఉతుకుడును బట్టి ఖాయంగా జైస్వాల్ ఉంటాడనిపిస్తుంది. పైగా ఓపెనింగ్లో పోటీ ఇచ్చిన ఇషాన్ కిషన్ అసలు కాంట్రాక్ట్ లిస్ట్లోనే లేడు కాబట్టి జైస్వాల్కి డోకా ఉండకపోవచ్చు. మిడిల్ ఆర్డర్లో పోటీ కనపడుతోంది. రిషబ్ పంత్ రాక ఖాయం కావచ్చు. పేస్ పిచ్ల మీద ఆడాలి కాబట్టి శ్రేయాస్ని పిక్ చేయడం డౌటే. ఐపీఎల్ అంటే ఎగబడి ఆడేసే సంజు మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక సంచలనం అవుతున్న రియాన్ పరాగ్ ఉంటాడు. సూపర్ ఫాస్ట్ మయాంక్ యాదవ్ బౌలింగ్ డిపార్ట్మెంట్లో ఖచ్చితంగా ఉండొచ్చు. హైదరాబాద్కి ఆడుతున్న అభిషేక్, నైట్ రైడర్ రింకు ప్రాబబుల్స్లో ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. సీనియర్ కోటాలో కేఎల్, శుభ్మన్ గిల్ ఉండిపోవచ్చు. అంటే ఫైనల్ 15 మంది జాబితాలో దాదాపు 90% ఇప్పటికే క్లియర్ కట్గా తేలిపోయినట్టు కనిపిస్తుంది. దీన్ని బట్టి చూస్తే ఇంకేమైనా సంచలనాలు ఉంటాయా అంటే అంతకు మించి ఉండకపోవచ్చు. కాకపోతే ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఒకటి ఉంది. వరల్డ్ కప్ జరిగేది యూఎస్లో కాబట్టి అక్కడ వాతావరణం, పేస్ బౌలింగ్, ప్రత్యర్థి బలాబలా లాంటివి లెక్కలోకి తీసుకుంటే మాత్రం మిగతా కంపోజిషన్ అంతా ఎలా ఉన్నా రోహిత్, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్, బుమ్రా లాంటి ఆల్ వెదర్ ప్రూవెన్ టాలెంట్స్ కీలకం. ఇక ఇవన్నీ కాకుండా అసలైన సంచలనం ఇంకోటి ఉంది. అంతంత మాత్రం బౌలింగ్, రిథం లేని బ్యాటింగ్, ఇంకా చెప్పుకోలేనంత కాంట్రవర్సీలను వెనకేసుకొని తిరుగుతున్న ముంబై ఇండియన్స్ సూపర్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా అసలు T20 జట్టులో ఉంటాడా అనేది డౌటే. ఎందుకంటే పర్ఫార్మెన్స్ అలా ఉంటుంది. మరి ఒకవేళ పాండ్యా జట్టులో ఉన్నాడు అంటే జైషాకు గుజరాతీ మోడల్లో పాండ్యా థ్యాంక్స్ చెప్పుకోవాల్సిందే. మీరేమంటారు? T20 జట్టు ఎంపికపై మీ అభిప్రాయాల్ని కామెంట్లో చెప్పడం మాత్రం మర్చిపోకండి. Like, share and subscribe to Vishwasam.in.